కొత్తగా మార్కెట్కి వచ్చిన వాళ్ళకి ఎస్ఐపిలు ఆల్రెడీ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి చేసే వాళ్ళకి ఎస్ఐపిలు చేస్తూ ఈక్విటీ ఇంకా అనుభవం రాని వాళ్ళకి ఎస్ఐపిలు ఆపాలి, అమ్మ మార్కెట్ పడుతుంటే ఆపాలి, ఇప్పుడు ఏమైనా తక్కువ వస్తాయి. ఎందుకు ఆపాలండి ఎస్ఐపిలు? దేనికి ఎస్ఐపిలు ఆపాలి? ఎస్ఐపిలు ఆపుకుంటేనే మంచిది. ఎందుకంటే లాంగర్ సిప్ డ్యూరేషన్స్ ఉన్నప్పుడు రిస్క్ అనేది రెడ్యూస్ అవుతుంది, రిటర్న్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. మీకు మార్కెట్ సైకిల్ 5 ఇయర్స్కి అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంటుంది. సో ఈ గ్రాఫ్స్ అప్ అండ్ డౌన్ అవుతేనే కదా మనకి హయ్యర్ హైస్ లో కొంటాం, లోవర్ లోస్ లో కొంటాం. అప్పుడు కదా మనకి పర్చేసింగ్ రేట్ యావరేజ్ అయి తగ్గేది. షార్ట్ టర్మ్ 1 to 2 ఇయర్స్ 3 ఇయర్స్ పెట్టుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది? ఏముండదు. కంటిన్యూగా మార్కెట్ పెడుతుంటే హయ్యర్ లో కొంటాం, కంటిన్యూ డౌన్ లో పెడుతుంటే డౌన్ లో కొంటాం. తక్కువలో వస్తుంది రేట్, కానీ ఎన్ఐవి తగ్గుతుంది. సో ఎన్ఐవి కూడా పెరగాలి కాబట్టి టైం ఇస్తే దానికి టైం తీసుకొని దాని ప్రకారంగా చిన్న చిన్నగా అప్ అండ్ డౌన్ అవుతాయి. కాబట్టి ఎన్ఐవి కొంచెం లాంగ్ టర్మ్ లో పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం దానికి టైం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితిలో ఏ నెగిటివ్ అయినా మార్కెట్ ఎంత పడిపోయినా ఆపాల్సిన పని లేదు. ఈక్విటీ అయితే చూసుకోవాలి, కానీ ఎస్ఐపి అయితే చూసుకునే పనే లేదు. తడి కొట్టేసుకొని కూర్చోవచ్చు. ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. భయపడాల్సిన పనే లేదు. లాంగ్ హారిజన్స్ ఎప్పుడైనా మంచి హిస్టారికల్ అంటే లోవర్ డౌన్ సైడ్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. డౌన్ సైడ్ ఉన్న వాటికి వచ్చింది అప్పర్ సైడ్ లో ఉన్నది యావరేజ్ అయ్యి లాంగ్ టర్మ్ లో ఎన్ఐవి పెరిగినప్పుడు ఎసెట్ బాగా బల్జ్ అయిపోతుంది, రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వర్కౌట్ అవుతుంది, రిటర్న్స్ అనేది స్టెబిలైజ్ అవుతాయి ఒక రకంగా లాంగ్ టర్మ్ ఉంటే. షార్ట్ టర్మ్ లో కాదు. అది షార్ట్ టర్మ్ లో ఇవన్నీ ఉండవు, ఈ మ్యాజిక్స్ ఉండవు. లాంగ్ టర్మ్ అయితేనే ఉంటాయి. సో మినిమం 5 to 7 ఇయర్స్ మినిమం మాక్సిమం ఎంత పెట్టుకుంటే అంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో 1% ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీకు 20 ఇయర్స్ ఉన్నారు, 16% వచ్చింది. ఇంకొక ఫండ్ 17%, 18% వచ్చింది అనుకోండి, ఎంత డిఫరెన్స్ ఉంది? 1% ఆల్సో ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత పోతాం, ఎంత నష్టపోతాం? అదే మీరు డౌన్ లో ఆపేసి మళ్ళీ అప్ లో మొదలు పెడితే ఎంత నష్టపోతాం? ఆ ఆలోచనే వద్దు. కంటిన్యూ ఫర్ ఎవర్, వెదర్ ఇట్ ఈస్ అప్ మార్కెట్ ఆర్ ఇట్ ఇస్ డౌన్ మార్కెట్. నో డౌట్ ఎట్ ఆల్, ఇట్ విల్ గివ్స్ decent returns.